ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా ఎలాంటి కొడుకు ఉండాలో కూడా మనకు శతకర్తలు చెప్పారండి. శతకాలు కానీ, కావ్యాలు కానీ, గ్రంథాలు కానీ మనకి హితబో చేయటానికేనండి అవన్నీ. దాశరథి శతకం కంచర్ల గోపన్నరాజు ఆయన అంటాడండి, కొడుకు ఎలా ఉండాలో చెప్పాడండి. కొడుకు మనందరం పిల్లలు పిల్లలు అనుకుంటాం కదా, ఆ పిల్లవాడు ఎలా ఉండాలో ఆయన దాశరథి శతకంలో ఓ పద్యం చెప్పాడండి. అంటే సంతానం ఎలా ఉండాలి, ఎలా పెంచాలి మనం అనేది దాంట్లో చెప్తా ఆయన అంటాడు, నోచిన తల్లిదండ్రికి తనూభవుడు ఒక్కడే చాలు. మనం గనక ఇప్పుడు పిల్లలండి, మన యొక్క పుణ్యాన్ని బట్టేనండి పిల్లలు. మనం మంచి నోములు నోస్తేనే చూడండి, కొంతమంది పిల్లలు లేకపోతే ఎన్నో నోములు నోస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దానివల్ల మంచి సంతానం. మనం చెడు చేస్తే చెడు సంతానం పుడతారు. మనకి మనుషుల ఆలోచనలు, అసూయ ద్వేషాలు, వాళ్ళకి వీళ్ళకి తగాదాలు పెడదామని ఉంటే దానికి తగ్గట్టు ఆ పిల్లలు కూడా అటువంటి వాళ్ళే పుడుతుంటారండి. మనని బట్టే మన సంతానం ఉంటుందండి. ఇదో పెద్ద లాజిక్. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ముందే ఎత్తుకోవడంతో చూడు, నోచిన తల్లిదండ్రికి ఎవరైతే పుణ్యాలు నోములు వృతాలు నేస్తారో అటువంటి తల్లిదండ్రికి ఒక మంచి సంతానం లభిస్తాడండి. ఆ సంతానం ఎలా ఉండాలంటే ఒక లక్షణం వరుసగా చెబుతున్నాడండి. మేన్ దాచని వాడు ఒళ్ళు దాచుకొని వాటండి. ఎవరికైనా సాయం చేయాలంటే, లేదండి నాకు బాగాలేదండి అని పక్కన వెళ్ళి కూర్చోడు. అయ్యో ఏదైనా కష్టం వచ్చిందనగానే పక్క వాళ్ళకు, బంధువులకు కాదు ఇరుగు పొరుగు కూడా సహాయం చేస్తాడండి వాడు. శరీరం దాచుకొని వాడు, మేను దాచని వాడు, ఇది మొదటి లక్షణం ఉన్నది. ఏమండి తర్వాత చాచని వాడు. చేయి చాచడం అంటే ఏంటి? ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ₹1 కావాలని అడగట్టండి. అంటే ఏంటనమాట, యాచించకుండా జీవితం వెళ్ళిపోతుంది. అది కొడుకు. అటువంటి తల్లిదండ్రులు గొప్ప నోము నోచుకున్న వాళ్ళండి. చాచని వాడు అంటే ఒకడిని వెళ్ళి యాచించనివాడు, అదొక లక్షణం. వేరొకడు చాచినా లేదనకి ఇచ్చేవాడు. ఇంకోటి ఎవడన్నా చేయి చాచాడు అనుకోండి, ఉన్నంతలో ఏదో ₹1 వాడికి దానం చేస్తాడండి. వాడేమో ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచడు, చేయి చాచిన వాడికి దానం చేస్తాడు. ఏమండి ఇంకా మూడోది, నిజంబు కానీ పలుకాడని వాడు. అనవసరంగా అబద్ధాలు ఆడని వాటండి. అది కూడా గొప్ప లక్షణం అండి. అనవసరంగా అబద్ధాలు ఆడకపోవటం అండి. నిజంబు కానీ పలుకాడని వాడు. మనం చూడండి, పడుకునేటప్పుడు ఒకసారి ఆలోచిస్తుంటే ఆ రోజు ఎన్ని అబద్ధాలు అనవసరంగా ఆడామో తెలుస్తుందండి. అకారణంగా అబద్ధాలు ఆడుతుంటాం, అది అవసరం కాదు మనకి. ఏమండి ఇక నాలుగోది ఏంటంటే, రణంబులోన మేన్ దాచని వాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు శరీరం దాచని వాడు. ఇటువంటి వాడు నోచిన తల్లిదండ్రికి తనూభవుడు ఒక్కడే. ఇటువంటి కొడుకు ఒక్కడైనా చాలయ్యా అంటాడు దాశరథి శతకంలో కంచర్ల గోపన్న. అంటే ఇది 4 లక్షణాలు చెప్పాడు. ఒకటికి చేయి దాచిన వాడు, రెండోది వాడు చేయి దాస్తే లేదనకి ఇచ్చేవాడు, సత్యం పలికేవాడు, సంగ్రామంలో పారిపోనివాడు. సంగ్రామం అంటే ఏమంటే ఇప్పుడు యుద్ధాలు చేయాలి, యుద్ధం కాదండి, సంసారం కూడా సంగ్రామమే. ఈ కుటుంబంలో కూడా కొంతమంది భయపడి పారిపోయే వాళ్ళు ఉన్నారండి. ఎక్కడికో చోటుకి పారిపోయి మళ్ళీ తిరిగి వస్తుంటారు. అది మంచి లక్షణం కాదు. అందువలన ఏంటనమాట, సంసార సంగ్రామంలో కూడా మనం ఎదుర్కోవాలి, కష్టసుఖాలను ఉండాలి, ధైర్యంగా నిలబడాలి, మన బాధ్యతలు నిర్వహించాలి. ఇదండి దాశరథి శతకంలో. ఒకసారి మరి చదువుతాను ఆ పద్యం. నోచిన తల్లిదండ్రికి తనూభవుడు అంటే కొడుకు ఒక్కడే చాలు. ఏమండి ఒక్కడే చాలు. ఏమండి మేటి చెయ్యి చాచని వాడు, వేరొకడు చాచినా లేదనకి ఇచ్చేవాడు, నోరాచి నిజంబుగాని పలుకాడని వాడు, రణంబులోన మేను దాచని వాడు, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని చెప్పడం జరిగింది. స్వస్తి.